శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి జాతకులకి శని వక్రగమనం చెందేటువంటి 130 రోజుల్లో ప్రత్యేకంగా 4 స్టేజెస్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియోలో. శని ఈ 2024 జూన్ 30వ తేదీన మీకు 4వ స్థానంలో, అంటే మీ రాశి వృశ్చిక రాశి అయితే మీ నుంచి 4వ స్థానంలో అంటే కుంభరాశిలో ఆయన వక్రం వెనక్కి వస్తున్నాడు. ఈ వక్రగమన సందర్భంగా 139 రోజుల పాటు జరిగితే ఇంతకి దాని ప్రభావం ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే అది కొంచెం శిక్షాకాలము. అంటే ఆయన కర్మ ప్రభు. మనం చేసినటువంటి మంచి పనులకి మంచి మార్క్స్ వేస్తాడు, మనం చేసే చెడ్డ పనులకి కొంతవరకు ఆయన శిక్షలు వేస్తాడు. అలాంటి శిక్షాకాలం. అయితే ఆయన 30వ తారీఖు వక్రగమనం ప్రారంభమైనప్పటికీ జూలై 16వ తేదీ మధ్యాహ్నం 11:19 ఆయన ఫైల్స్ ని హ్యాండ్ అవుట్ చేసుకుని. ఫైల్స్ అంటే ఎవరి? మన జాతకాలు, మన క్రతుకులు అన్నీ ఉంటాయి కదా, గత జన్మలు కూడా ఉంటాయి, అవన్నీ కూడా వస్తుంటాయి. సపోజ్ ఈ 139 రోజుల్లో మన ఫైల్ ఆయన చేతి రాకపోతే ఇంకా పోయింది కదా అనుకోవడం లేదు, నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆ విధంగా సంవత్సరాల తరబడి కూడా వస్తుంటాయి ఫైల్స్ అన్నీ. ఒక్కోసారి ఈ జన్మాంతరాలు కూడా ఫైల్స్ తిరుగుతుంటాయి. కనుక ఇన్ని కోట్ల మంది ఫైల్స్ 130-140 రోజులు చూడటం అనేది అసాధ్యమైన విషయం. కాబట్టి మీ పాటికి మీరు ధైర్యంగా ఉండండి. ఈ ఫైల్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వస్తుంది, అట్లా వస్తూ ఉంటుంది. ఈ లోపల మా ప్రార్థన మనం చక్కగా చేస్తుంటాం, భగవంతుని ప్రార్థన చేస్తుంటాం. అందుకే లలిత త్రిశకి సంబంధించినటువంటి 60 బీజాక్షరాలు ఉన్నాయి, హ్రీం బీజాక్షర నామాలు. అవి ఈ ప్రణతి టెలివిజన్లోనే పైన మెనూ బార్ ఉంటుంది, మెనూ బార్లో కమ్యూనిటీ అని ఉంటుంది. ఆ కమ్యూనిటీని క్లిక్ చేసి కొంచెం వెనక్కి పోతే అక్కడ ఆ బీజాక్షరాలు అంటే చక్కగా ఆ బీజాక్షరాన్ని మీరు పఠించవచ్చు. ఇకపోతే ఈయన ఫైల్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత శిక్షలు వేస్తాడు ప్రారంభం. ఆ శిక్షలు ఎప్పటి నుంచి మొదలు పెడతాడు ఏమో, మొదటి ఫైల్ మందే వస్తుందేమో చెప్పలేం కదా. కనుక ఆ శిక్ష 19వ తేదీ అంటే ఎప్పుడు? రేపే జూలై 19వ తేదీ రాత్రి 11:11 భారత కాలం ప్రకారం జడ్జిమెంట్ స్టార్ట్ అయిపోతాయి. సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చినట్టుగానే జడ్జిమెంట్ స్టార్ట్ అవుతాయి. ఇంకా అక్కడి నుంచి ఇస్తుంటాడు. అయితే ఈయన పొద్దుస్తమానం జడ్జిమెంట్ ఇస్తారు. కాసేపు నిద్రపోవాలా, కాసేపు ఏదో కొంచెం అల్పాహారం తినాలా, కాఫీ తాగాల, చాయ్ తాగాల, ఇవన్నీ ఉన్నాయి. కొంచెం ఇలాంటప్పుడు ఏంటంటే ఆయన ప్రశాంతతగా ఉండాలి కదా. అందుకోసంగా 4 స్టేజెస్ ఉన్నాయి. ఈ 4 స్టేజ్లో మొదటి స్టేజ్ అది ఎప్పుడంటే 19వ తేదీ రాత్రి 11:11 ప్రారంభమై ఆగస్టు 2వ తేదీ రాత్రి 10:06 వరకు, 19 అంటే జూలై 19 రాత్రి నుంచి ఆగస్టు 2వ తేదీ రాత్రి వరకు ఇంతవరకు ఏంటంటే ఏ విషయాల మీద జాగ్రత్త తీసుకోవాలి. మీకు నాన్నగారు ఉంటే నాన్నగారు చెప్పే మాటలను కొంచెం శ్రద్ధగా ఆలకించండి. నాన్నగారి తరఫు వారు ఉంటారు, తండ్రి తరఫు వారు, మేనత్తలు వారు కానీ, పెదనాన్న చిన్నాన్న వారు కానీ, పెద్దమ్మ పెదనాన్న కుమారులు, ఇలాంటి వారితో వైరాలు తెచ్చుకోకుండా కొంచెం ఈ 13 రోజులు అంటి ముట్టినట్లుగా ఉండకూడదు. వారితో మాట్లాడుతుండాలి, కానీ కొంతవరకు జాగ్రత్తగా వాళ్ళని పలకరిస్తూ, మరి పొద్దుస్థానం పూసుకుని పలకరించవద్దు. సిద్ధాంతి గారు పలకరించమన్నారు కదా అని ప్రతిరోజు పోయి తలుపు తట్టి బాగున్నారా ఏమిటి అవుతుంది. కొంచెం మామూలుగా ఉండాలి, నటించినట్టు ఉండకూడదు. కనుక వారు కూడా నా వీడియోలు వింటే ఓహో మీది కనుక వృశ్చిక రాశి అయింటే ఇందుకోసం వస్తున్నారేమో ప్రతిరోజు అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక కొంతవరకు ఈ పితృవర్గీయులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారు ఏదన్నా కొంచెం కలహంగా ఉన్నారా ఏమిటి, ఒకవేళ కలహంగా ఉంటే మన పైన ఏదైనా చేస్తున్నారా, మన సగం జరుగుతుంటాయి. పెద్దల బిడ్డలు, పెద్దనాన్న బిడ్డలు, చిన్నాన్న బిడ్డలు, ఇలా కోర్టుకు పోటలు ఇవన్నీ ఉంటాయి. కనుక అలాంటివి ఉండేటువంటి సందర్భాలు కూడా ఉంటుంటాయి కొంతమందికి. అప్పుడు వారికి తగినటువంటి ఈ కోర్టు వాయిదా ఉంది, మరి ఏం చేయాలనేమో, మా పెద్దనాన్న కొడుకు మా మీద వేశాడు, మా పెద్దనాన్న వేశాడు, మా చిన్నాన్న వేశాడు, ఆస్తి కోసం వేసాడు చెప్పుకుంటే వాళ్ళు చాలామంది ఉంటారు. కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటి నుంచి? ఈ జూలై 19 నుంచి ఆగస్టు 2 వరకు. దిస్ ఈజ్ ఫస్ట్ స్టేజ్. ఇక సెకండ్ స్టేజ్ ఎప్పుడంటే ఆగస్టు 16వ తేదీ రాత్రి 7:44 నుంచి 30వ తేదీ మధ్యాహ్నం 3:46 వరకు. అది సెకండ్ స్టేజ్. ఈ సెకండ్ స్టేజ్ ఏమిటంటే అంత అడ్మినిస్ట్రేషన్. మీరు నిద్ర లేచిన మొదలుకొని ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేస్తారు, వ్యాపారం చేస్తారు, వంట చేసేవాళ్ళు వంట చేస్తుంటారు, కాంట్రాక్ట్ చేస్తారు, కాంట్రాక్ట్ చేస్తుంటారు, రకరకాలుగా ఉంటారు.
కనుక ఎవరి పని వారిది ఉంటుంది. కానీ వారి వారి పనుల్లో వారి వారి టైం టేబుల్లో ఎక్కడో ఏదో చిన్నపాటి లోపం వచ్చిన కారణంగా టైం టేబుల్ భంగం అయ్యేటువంటి అవకాశం ఉంది. అర్జెంట్ వెళ్ళాలండి, రేపు పొద్దున ప్రయాణం అనుకుంటున్నాం, ఏదో ట్రైన్స్ క్యాన్సిల్ చేశారట. చూడు, ట్రైన్స్ అక్కడ ఏదో పట్టాలు తప్పాయట అని ఒక్కోసారి జరుగుతుంది. ఒక్కోసారి ఏంటంటే ఆ పాత పట్టాలు తీసి కొత్త పట్టాలు ఇస్తున్నా కానీ కొన్ని ట్రైన్స్ లేవండి, అందువల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. మన ప్రణాళిక వేసుకుంటాం, మన షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్కి భంగం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక అలాంటి షెడ్యూల్కి భంగం ఎక్కడెక్కడ కలుగుతుంది చూసుకుని వెంటనే దానికి ఏదో రీషెడ్యూల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పటి నుంచి? ఆగస్టు 16 నుంచి ఆగస్టు 30 దాకా. దిస్ ఈజ్ సెకండ్ స్టేజ్. ఇక థర్డ్ స్టేజ్ ఉంది. అది ఎప్పుడంటే సెప్టెంబర్ 13వ తేదీ ఉదయం 9:35 నుంచి సెప్టెంబర్ 26వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి ఈ షెడ్యూల్ ఏమిటంటే, ఇది అడ్మినిస్ట్రేషన్తో చూసుకోవాలి. అంతే, ఇందాక చెప్పాను కదా, ఎక్కడెక్కడ ఏమిటి కార్యకలాపాలు, వ్యాపారం ఏంటి, ఉద్యోగం ఏంటి, వ్యవహారాలు ఏమిటి, ట్రాన్స్ఫర్స్ ఏమిటి, మీ వ్యవసాయ పనులు ఏమిటి, ఇవన్నీ చూసుకుంటూ దీంతో పాటు ఎక్కడెక్కడ లబ్ధి వస్తుంది, పలానా పని చేస్తేనే కదా 4 రూపాయలు వచ్చేదండి అనుకుంటారు. కనుక ఆ లబ్ధి కూడా కొంచెం తగ్గొచ్చు. ఎందువల్ల? అక్కడ ఏదైనా చిన్నపాటి లోపం రావచ్చు. కనుక ఎక్కడెక్కడ మీకైతే లాభం వస్తుంటుందో ఆ లాభానికి సంబంధించినవి కొన్ని జాగ్రత్త తీసుకోవాలి. సహజంగా ఈ శుక్రమూఢమి గురుమూఢం వచ్చిందనుకో వివాహాలు 2-3 నెలలు బంద్ అయిపోతాయి. 2-3 నెలలు వివాహాలు బంద్ అంటే కళ్యాణ మండపాలన్నీ క్లోజ్ అయిపోతాయి. కళ్యాణ మండపాలు క్లోజ్, అక్కడ పండితులు మంత్రాలు చదివే పండితులు కూడా ఉపాధి లేకుండా పోతుంది. పూలు కట్టే వాళ్ళు లేకపోతుంది. సన్నాయి వాయిస్తుంటారు, వీళ్ళందరూ అవుట్. ఇక వంటకు చేసేవాళ్ళు ఉంటారు, క్యాటరింగ్ చేసేవాళ్ళు ఉంటారు. ఒక్క శుక్రమూఢమి గురుమూఢం వస్తే ఇది. ఒక్కోసారి నేను పంచాంగ రాశి అనుకుంటా, ఒక్కోసారి 3 నెలలు మూఢం వచ్చిందంటే మమ్మల్ని తిట్టుకుంటారా నాయన. ఏదో అంటే ఒక ఆయన అన్నాడు, సిద్ధాంతి గారు మీరే కదా పంచాంగం రాసేది, ఆ మూఢని కొంచెం 10 రోజులు తగ్గించి రాయొచ్చు కదా, ఒకవేళ తగ్గించి రాయొచ్చు కదా, కావాలంటే మేమంతా కలిసి ఒక యూనిటీలు స్టార్ట్ అయ్యి మేమందరం డబ్బులు తెచ్చేసి పంచాంగకర్తలు ఎవరైతే హెడ్ ఉంటే వాడికి ఇస్తామండి డబ్బు, కొంచెం లంచం ఇస్తాము, మీరేం చేస్తారంటే కొంచెం తగ్గించి రాయండి. సాధ్యమేనా? కనుక ఒక గురు శుక్రమూఢ్యాలు వచ్చిన కారణంగా బట్టల షాపులు బంద్ అయిపోతాయి, అంటే వ్యాపారాలు దెబ్బతింటాయి. అలాగే ఎప్పుడైతే మీ లాభస్థానము అడ్మినిస్ట్రేషన్లో కొంచెం సమస్య వస్తుందో లాభస్థానం తగ్గే సూచనలు ఉంటాయి. కనుక అక్కడ కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇది 3వ స్టేజ్. ఇక 4వ స్టేజ్ ఎప్పుడంటే అక్టోబర్ 23వ తేదీ రాత్రి 12:42 నుంచి నవంబర్ 6వ తేదీ ఉదయం 8:47 దాకా ఉన్నటువంటి ఇది 4వ స్టేజ్. ఈ 4వ స్టేజిలో అనవసరంగా ఖర్చు పడిపోతుంది. అనవసరం ఖర్చు ఏదో హెల్త్ పాయింట్లో కావచ్చు, లేకపోతే వెహికల్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా ట్రాన్స్ఫర్స్ విషయంలో కావచ్చు, ఉద్యోగాల కోసం అక్కడ వెళ్ళాలా ఇక్కడ వెళ్ళాలా, ఏవో కొంతవరకు వివాహ సంబంధం కార్యక్రమాలకు ఏదన్నా ఇన్విటేషన్స్ అక్కడికి వెళ్ళాలంటే కేవలం ఊరకపోవటం కాదు కదా, అక్కడికి పోతే ఏదో పట్టు జోరో గిట్టు జోరో 10,000 చదివింపో ఏదో చేసి వస్తున్నారు. కనుక ఏదైనా కొంచెం ఖర్చుతో కూడా ఉంది. ఆ ఖర్చు కూడా తల తిరిగిపోయే ఖర్చు వచ్చి పడే సూచనలు. ఏదో అక్కడికి వెళ్ళేసి సింపుల్గా అక్షంతలు వేసేసి వచ్చేద్దాం అనుకునేవారు కొంతమంది ఉంటారు. మన సిటీలోనే కదా, కాకపోతే ఏంటంటే పోతూ ఆఫీస్కి పోతూ అక్కడ వెహికల్ ఆఫీస్ రోడ్లు పోదాం కొంత వేసేద్దాం అనుకుంటారు. అనుకున్నప్పటికి కూడా కొంతమంది నచ్చదు వాళ్ళకి. కనుక అనేక కోణాల్లో ఖర్చు అనేది ఉండే అవకాశం ఉంది. కనుక ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఈ యొక్క టైం అంతా జాగ్రత్తగా చూసుకోండి. ఇక దీంతో పాటు ప్రత్యేకంగా మీరు గమనించవలసిందంటే అక్టోబర్ 2వ తేదీ ఆ రోజే ఇది మహాలయ అమావాస్య. ఈ మహాలయ అమావాస్య భాద్రపద అమావాస్య అంటారు. ఈ భాద్రపద అమావాస్య ఆ రోజున సంపూర్ణ సూర్యగ్రహణం, కంకణాకార సంపూర్ణ సూర్యగ్రహణం అనేది జరుగుతుందన్నమాట. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశంలో కనపడదు. ఆ అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి. ఆ రోజున ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం 12:23 వరకు ఉంది. ఈ ఉత్తరా నక్షత్రం అధిపతి రవి. ఆ రవి శనికి బద్ధ శత్రువు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే అక్టోబర్ 2వ తేదీన సూర్యోదయించి రాత్రి పడుకోబోయేంత వరకు గోధుమ సంబంధమైన ఆహారం తినవద్దు. గోధుమ రవ్వ ఉప్మా కావచ్చు, పూరీలు కావచ్చు, చపాతీలు కావచ్చు, పుల్కాలు కావచ్చు, బ్రెడ్ కావచ్చు, వీటిని కొంచెం దూరంగా ఉంచండి. గోధుమ సంబంధం ఏవైతే ఉంటాయో
పూరీలు మైదా పిండి అండి చేసేది, గోధుమ పిండి కాదు. మైదా పిండి అయినా గోధుమ నుంచే వస్తుంది. బొంబాయి రవ్వ ఉప్మా అంటారు, అది కూడా గోధుమ నుంచే వస్తుంటుంది. ఏదైనా ఆ గోధుమకు సంబంధించినటువంటి వాటిపైన తినవద్దు. ఎప్పుడుది? అక్టోబర్ 2వ తేదీ. ఈ చిన్న జాగ్రత్త తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎక్కడ ఆందోళన చెందకండి. లలిత త్రిశతికి సంబంధించినటువంటి ఈ 60 నామాలను చక్కగా పఠించడానికి ప్రయత్నం చేయండి. శుభం.